కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఒక బీసీ బిడ్డగా నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంపై బీసీ బిల్లుపై ఒత్తిడి ఎందుకు చేయలేదో ముందుగా సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. 11 సంవత్సరాల బీజేపీ పాలనలో పేద ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటి? జనధన్ ఖాతాలో 15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చి మోసం చేసిన వాస్తవాన్ని ప్రజలు మరచిపోలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్లను కత్తిరించినది బీజేపీ అని ఆరోపిస్తూ సాటి బీసీగా బీసీ రిజర్వేషన్లపై బండి సంజయ్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ప్రశ్నించారు. ఆనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ని తొలగించినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగంగా ఖండించారని గుర్తు చేశారు. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో, వారి స్పీచ్ లో బీసీ బిడ్డ అయినటువంటి మీరు బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమాధానం చెప్పినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చేసింది అనేటువంటి మాట చెప్తూ ధనాధన్ జన్ధన్ ఖాతా తెరవండి, నల్లధనం వెనక్కి తీసుకొస్తాం, మీ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నటువంటి మీ మాట హామీ ఆనాడిది ఏమైందని అడిగితే తప్ప అనేటువంటి వాటి సందర్భం గుర్తు చేస్తుంది. జన్ధన్ ఖాతా తెరిచిండ్రు, నల్లధనం వెనక్కి వస్తుంది, మా ఖాతాలో 15 లక్షలు పడతాయని చెప్పిన పేదలకు 15 పైసలు ఇప్పుడు వేయండి. మీరు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని చెప్పిన 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 22 పైచిలు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడిచ్చారని అడిగిన దానికి ఈరోజు మీరు విమర్శనాన్ని అడుగుతా ఉన్నారు. ఈరోజు బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి, షెడ్యూల్ లైన్ లో చేర్చుకొని చెప్పిన గట్టిగా ఓ బీసీ బిడ్డగా మీరు రావాలి. ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన రోజు నేను గలం విప్పినా బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి తీరులో ఎక్కడ విమర్శ కనిపిస్తుందని అడుగుతాను మిమ్మల్ని. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అంతా చక్కగా విడమరి చెప్తే ఈరోజు కర్ణాటకలోని మన్సూర్ అలీఖాన్ గారి నియోజకవర్గంలో 6 మాసాల ముందే ఒకే నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఎలా వచ్చినాయి, 6 నియోజకవర్గాల్లో మెజారిటీతో ఉన్నటువంటి మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి 30,000తో ఎలా ఓడిపోయిండు, ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు 6 మాసాల క్రితం అసలు నిబంధనలను అతిక్రమించి చేర్చుకున్నటువంటి సందర్భాన్ని పూసగుచ్చినట్టు చెప్పేటువంటి సందర్భం చేస్తే ఓటు చోరీ జరిగిందని దేశ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి సందర్భంలో కరీంనగర్లో కూడా మీరు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక గుడిసెలో 21 ఓట్లున్నాయని చెప్పేటువంటి క్రమంలో వాటికి వివరణ ఇవ్వాల్సింది పోయి బీసీ బిడ్డ అయినటువంటి సాటి బీసీ బిడ్డ అయినటువంటి